హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అహ్మదాబాద్లో ఉన్నాను, గుజరాత్ స్టేట్లో. ఈరోజు ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద మెషిన్, ఫ్రెషర్ మెషిన్ మా కంపెనీకి సంబంధించింది ఇక్కడికి వచ్చిందనమాట. దీన్ని బిల్డింగ్ పైకి పంపించాలి. ఈ 3 పీసుల్ని పంపిస్తే విడివిడిగా పంపించిన తర్వాత వాటిని మళ్ళీ జాయింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక క్రేన్ వచ్చింది, పెద్ద క్రేన్. అది స్టాండ్ అంతా కూడా రెడీ చేసుకుంది. ఇప్పుడు అది విడివిడిగా తీసుకెళ్ళడానికి అది ఒక ట్రాలీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చింది ఫస్ట్. ఆ తర్వాత ఒక్కొక్క మెషిన్ని పైన పెడుతుంది. ఈ మెషిన్ని నేను ఫైనల్ కమిషనింగ్ చేయాలన్నమాట. సో ఇది ఒక పెద్ద క్రేన్. అసలు ఇంత పెద్ద క్రేన్ అవసరం లేదు, కానీ అక్కడ ఇదే అవైలబుల్ ఉంది. సో ఇదే తెమ్మని చెప్పాను నేను. సో మెషిన్ని, ఇవి యూరోప్ నుండి వచ్చిన ఫ్రెష్ ఎయిర్ మెషిన్స్, పెద్ద సైజు కాబట్టి వీటిని విడివిడిగా పంపిస్తారు. అహ్మదాబాద్లో ఎండ తీవ్రత చాలా ఉంది. ఇంకా ఇక్కడ వర్షాలు మొదలవ్వలేదు. సో నేను లాస్ట్ టైం కొచ్చికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ ఎండ 45 degrees కంటే ఎక్కువే ఉంది అని చెప్పొచ్చు. నేనైతే ఒక ఛత్రి తీసుకొని నిలబడ్డా బిల్డింగ్ పైన. ఇవన్నీ మెషిన్స్ సరిగ్గా వస్తున్నాయి లేదా చూడడానికి. సో ఒక్కొక్కటిగా 3 మెషిన్స్ని పైన పెడుతూ ఉంటే ఇక్కడ వర్కర్స్ వాటిని తీసుకెళ్ళి నేను చెప్పిన పొజిషన్లో పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇదన్నమాట లొకేషన్. ఇక్కడ పెట్టాలి ఈ మెషిన్స్ని పెట్టి, 3 కూడా కనెక్ట్ చేసి, సో దానికి డక్టింగ్ వర్క్ కూడా చేయించాలన్నమాట. అహ్మదాబాద్లో ఎండ ఎట్లా కొడుతుంది అసలు. ఎండ అంటే ఎండ. సో ఈ లాస్ట్ పీస్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత ఫిట్టింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఫిట్ చేసిన మెషిన్స్లో ఇది ఒక పెద్ద మెషిన్. ఇది చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్కి ఫిట్ చేస్తామన్నమాట. ఇలాంటిది చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. ఇది ఎక్కడంటే యూరోప్లో పోలాండ్ నుండి వచ్చిందనమాట. అక్కడ నుంచి ఎయిర్ప్లేన్లో దాన్ని పార్సల్ పంపించారనమాట. ఎక్కడికి వచ్చిందంటే ఫ్లైట్ ముంబైకి వచ్చింది. ఇది ముంబైలో, పోలాండ్ నుంచి ముంబైకి పాలిష్ ఎయిర్వేస్లోంచి వచ్చింది. ఇది ఒకటి కాదు, 3 పార్ట్స్ కూడా. పర్లేదు, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా బాగా జరిగింది. కానీ మన ఇండియాలో ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక లారీలో ఎక్కించి దాన్ని డ్యామేజ్ చేసి పంపిస్తారు. అంత దూరం నుంచి కూడా ఫ్లైట్లో చాలా నీట్గా వచ్చింది. సో పని అయిపోయింది కాబట్టి క్రేన్ వెళ్ళిపోతుంది.